పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండల పరిధిలోని మార్టేరులో బీజేపీ కార్యకర్తల క్రియాశీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామస్థాయి కార్యకర్తలందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. కార్యకర్తలు పార్టీ కోసం పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆయన సూచించారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సీఎస్ఆర్ ఫండ్స్ కింద 20 కోట్లు తీసుకొచ్చినట్లుగా గుర్తు చేశారు. మనం బయటకు చేస్తాం, ముందుకు తీసుకెళ్తాం. ప్రపంచ దేశాల్లోనే గొప్ప దేశంగా మనం ముందుకు ఈ కార్యక్రమానికి ఆధారంగా చేస్తూ మనం ఏదైతే భారతీయ జనతా పార్టీ గత 2 నెలలుగా సభ్యత్వం పూర్తయ్యాక అన్ని మండలాల్లో నూతనంగా మండల అధ్యక్షులను ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా మండల కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా నూతనంగా ఏర్పడినటువంటి మండలాలు అధ్యక్షులతో, నాయకులతో, కార్యకర్తలతో సమావేశం నిర్వహించాం. ఏదైతే పార్టీ అసెంబ్లీకి సంబంధించి పార్టీ క్రియాశీలక సభ్యులు ఉన్నారో క్రియాశీలక సభ్యులందరితో కూడా ఒక సమావేశాన్ని ఇవాళ నిర్వహించాం. జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీల్లో కూడా ఈ విధంగా సమావేశాలు నిర్వహించి ఏదైతే పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్, పూలే గారి జయంతి కానీ, అంబేద్కర్ గారి జయంతి కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త పక్క గ్రామం వెళ్ళి ఒక రోజంతా పక్క గ్రామంలో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా నేను పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు క్రియాశీలక సభ్యులతో సమావేశం అవుతున్నా. అందులో భాగంగా ఇవాళ నేను ఇక్కడికి రావడం. జిల్లాలో ఆక్వా రైతులు ఏదైతే 26% ట్యాక్స్ ఉందో దాని మీద మేము వెంటనే లోక్సభలో మేము కలుపున్నాం. పీయూష్ గోయల్ గారు, మేము, కామర్స్ మినిస్టర్, వాణిజ్య శాఖ మంత్రి వెంటనే వారి దృష్టికి తీసుకెళ్ళడం. వైసీపీపై టీడీపీ